మనం ఒక వింతైన పారాడాక్స్ గురించి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. అర్ధరాత్రి సమయం అస్సలు కదలట్లేదు అన్నట్టు అనిపిస్తుంది కదా. సరిగ్గా అప్పుడు నిజానికి భ్రమకి మధ్య ఉన్న తేడా మొత్తం చెరిగిపోతే ఏం జరుగుతుంది? పదండి ఈ మిస్టరీ ఏంటో చూద్దాం. ఒక్క క్షణం ఊహించుకోండి. ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. చిమ్మ చీకటి, అర్ధరాత్రి సమయం. సడన్గా ఫోన్ రింగ్ అయింది. ఎత్తారు. అటువైపు నుంచి విలిపించే గొంతు అచ్చం మీ గొంతులాగే ఉంది. ఎందుకంటే అది మీ గొంతే కాబట్టి. కాని ఆ కాల్ వచ్చింది మాత్రం భవిష్యత్తు నుంచి. అప్పుడేం చేస్తారు? టైం రాత్రి 2 గంటలు. ప్రపంచం మొత్తం గాఢ నిద్రలో ఉంది. అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఒక ఫోన్ కాల్ మోగింది. అంతే, ఆ ఒక్క కాల్ చాలు ఆ ప్రశాంతమైన నిశ్శబ్దాన్ని భయంతో నింపేయడానికి. ఫోన్ ఎత్తగానే అటువైపు నుంచి ఒక వణుకుతున్న గొంతు ఒకే ఒక్క మాట చెప్పింది. అది ఒక హెచ్చరికలా ఉంది కాదు, ఒక ఆజ్ఞలా ఉంది. ఆ గొంతులో ఎంత ఆందోళన ఉందంటే వింటుంటేనే భయమేస్తోంది. ఆ మాటలు చెప్పి టక్కున కాల్ కట్ అయిపోయింది. అసలు ఎవరు ఫోన్ చేసింది? ఎందుకంతలా భయపడుతున్నారు? సరే, ఈ కథలో మన క్యారెక్టర్ పేరు అర్జున్. సిటీ హడావిడికి దూరంగా ఉందామని చెప్పి ఈ మధ్య ఒక కొత్త అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. కానీ ఏమైందంటే ఆ ఒక్క ఫోన్ కాల్ వచ్చింది కదా, ఆ తర్వాత నుంచి ఆ ప్రశాంతతే అతనికి పెద్ద శత్రువులా తయారైంది. ఇప్పుడు ఏ చిన్న శబ్దం వినిపించినా సరే గుండె జారిపోతోంది. ఆ ఫోన్ కాల్ షాప్ నుంచి ఇంకా బయటికి రానేలేదు. అంతలోనే తలుపు మీద ఎవరో మెల్లగా తట్టారు. టక్ టక్. ఆ నిశ్శబ్దంలో ఆ చిన్న శబ్దం కూడా ఏదో భూతద్దంలో పెట్టి చూపిస్తున్నంత పెద్దగా వినిపిస్తోంది. అర్జున్ శరీరం మొత్తం భయంతో రాయిలా అయిపోయింది. ఎవరు అని అడగడానికి కూడా అర్జున్కి గొంతు రావట్లేదు. బయట నుంచి ఎలాంటి సమాధానం లేదు. కంప్లీట్ సైలెన్స్. కానీ అతనికి ఒక విషయం మాత్రం తెలుసు, బయట ఎవరో ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే ఫోన్లో ఆ హెచ్చరిక ఇంకా అతని చెవుల్లో గింగురుమంటూనే ఉంది. అర్జున్ ఎలాగోలా ధైర్యం తెచ్చుకున్నాడు. నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ తలుపు దగ్గరికి వెళ్లాడు. పీప్ హోల్ నుంచి బయటికి చూశాడు. కారిడార్ అంతా ఖాళీ, ఎవ్వరూ లేరు. హమ్మయ్యా అని ఒక క్షణం ఊపిరి పీల్చుకున్నాడు. కాని ఆ ప్రశాంతత ఒక్క క్షణం కూడా నిలవలేదు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఒక భయంకరమైన మలుపు. బయట ఎవ్వరూ లేరు సరే, కాని తలుపు కింద ఉన్న చిన్న గ్యాప్లోంచి ఒక నల్లటి నీడ లోపలికి వస్తున్నట్టు కనిపించింది. అది చూసేసరికి అర్జున్కి గుండె ఆగినంత పనైంది. ఇది ఎలా సాధ్యం అసలు? ఆ నీడని చూసి అతను అలా షాక్లోనే ఉండిపోయాడు. అంతలోనే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. అదే నంబర్, అదే గొంతు. కాని ఈసారి ఆ వాయిస్లో భయం లేదు, అంతా తెలుసు అన్నట్టుగా ఉంది. జస్ట్ ఒక కన్ఫర్మేషన్, నువ్వు చూశావు కదా అని. అర్జున్ కోపంతో అరిచాడు, ఎవరు నువ్వు అని. అప్పుడు అటువైపు నుంచి వచ్చిన సమాధానం అతన్ని అక్కడేకక్కడే రాయిలా మార్చేసింది. ఆ గొంతు చెప్పింది ఏంటంటే, నేనే నువ్వు, భవిష్యత్తు నుంచి కాల్ చేస్తున్నా. అంతటితో ఆగకుండా ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మాట చెప్పింది, నువ్వు ఇంకా 10 నిమిషాల్లో చనిపోబోతున్నావు. ఇక అప్పట్నుంచి ప్రతి సెకను ఒక గంటలా గడుస్తోంది. టైం 2:07. చావుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. చేతిలో ఉన్న టైం కేవలం 10 నిమిషాలు. కాని అంతకంటే భయపెట్టే విషయం ఏంటంటే, తలుపు అవతల ఉన్నది మనిషి కాదు. మరి ఆ దశలేంటి? ఈసారి తలుపు తట్టడం కాదు, ఎవరో గట్టిగట్టిగా బాదుతున్నారు. టక్ టక్ టక్. కాని ఆ శబ్దంతో పాటే ఇంకో సౌండ్ కూడా వినిపిస్తోంది. ఒక అమ్మాయి ఏడుపు. ప్లీజ్ డోర్ తీయండి, నన్ను కాపాడండి అంటూ బతిమాలుతోంది. ఇప్పుడు అర్జున్ పరిస్థితి చూడండి. ఒక భయంకరమైన డైలమాలో ఇరుక్కుపోయాడు. ఒక పక్క ఎవరో ఆపదలో ఉన్నారు, వాళ్ళని కాపాడాలి అని మానవత్వం చెప్తోంది. మరోపక్క తన ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయని భవిష్యత్తు నుంచి వచ్చిన హెచ్చరిక గుర్తుచేస్తోంది. ఏం చేయాలిప్పుడు? అర్జున్ ఇక లాభం లేదు. తలుపు తీద్దామని డిసైడ్ అయ్యే టైంలో ఫోన్ 3వ మోగింది. ఈసారి అటువైపు నుంచి అరుపులు, తీయొద్దు, అస్సలు తీయొద్దు, అది మనిషి కాదు, అది మన భయాన్ని మన జాలిని ఆయుధాలుగా వాడుకుంటుంది. ఆ ఫోన్ కాల్ కట్ అవ్వగానే బయట నుంచి వస్తున్న ఆ ఏడుపు సడన్గా ఆగిపోయింది. దాని ప్లేస్లో ఒళ్ళు జలధరించేంత భయంకరంగా ఒక పైశాచిక నవ్వు వినిపించింది. సో
ఆ హెచ్చరిక నిజమే. బయట ఉన్నది మనిషి కాదు, అదో భయంకరమైన శక్తి అన్నమాట. అర్జున్ వెంటనే టైం చూశాడు. 2:14. అంటే తన చావుకి ఇంకా 3 నిమిషాలు మిగిలినున్నాయి. బయట ఆ నవ్వు ఆగట్లేదు. లోపల అర్జున్కి ఊపిరి కూడా ఆడట్లేదు. ఇక కథ చివరి అంకానికొచ్చేసింది. తలుపుకి లాక్ వేసే ఉంది. అయినా సరే డోర్ హ్యాండిల్ నెమ్మదిగా, చాలా నెమ్మదిగా తిరగడం మొదలైంది. క్లిక్! లాక్ ఓపెన్ అయిపోయింది. అర్జున్ కళ్ల ముందే ఇదంతా జరుగుతోంది. అతను ఏం చేయలేకపోతున్నాడు. తలుపు మెల్లిగా తెరుచుకుంటోంది. సరిగ్గా అదే టైంలో ఫోన్లో ఆ గొంతు చివరిసారిగా వినిపించింది. ఈసారి ఆ వాయిస్లో భయం లేదు, ఒక రకమైన నిరాశ, అలసట. అది చెప్పిందేంటంటే, తలుపు దానంతట అదే తెరుచుకోట్లేదు, నువ్వే దాన్ని తెరుస్తున్నావు. ఇది ఎప్పుడూ ఇంతే, ఎప్పుడూ ఇదాగే జరుగుతుంది. దీన్ని నువ్వు ఆపలేవు. ఇదొక ఎప్పటికీ తెగని లూప్ అన్నమాట. నిజమే. అర్జున్ తన వణుకుతున్న చేతులతో, ఎందుకో తెలియని భయంతో ఆ తలుపుని పూర్తిగా తెరిచాడు. బయట నిలబడి ఉంది తనలాగే ఉన్న ఇంకొకడు. కాని అతని కళ్లలో ఎలాంటి జీవం లేదు. ముఖం మొత్తం ఒక చీకటి ఆవహించి ఉంది. ఖాళీగా నవ్వుతూ ఆ రెండో అర్జున్ లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన చీకటి రూపం అర్జున్తో చెప్పిన చివరి మాటలు ఇవే: ఇప్పుడు నువ్వే కాల్ చేయాలి. ఈ ఒక్క మాటతో ఆ పారాడాక్స్, ఆ విష వలయం కంప్లీట్ అయింది. ఇప్పుడు మన అర్జున్ భవిష్యత్తునుంచి గతాన్ని హెచ్చరించే ఆ వాయిస్గా మారిపోయాడు. అదే తప్పు మళ్లీ మళ్లీ జరగడానికి తనే కారణమవుతూ. చూసారుగా, ఇది కేవలం ఒక కథ కాదు. విధి గురించి, టైం లూప్స్ గురించి మనల్ని ఆలోచింపచేసే ఒక ప్రశ్న. భవిష్యత్తును మార్చాలని మనమిచ్చే హెచ్చరికే ఆ భయంకరమైన భవిష్యత్తు జరగడానికి కారణమైతే, అసలు అలాంటి పారాడాక్స్ నుంచి మనం ఎప్పటికీ బయటపడగలమా? ఈ అంతుచిక్కని ప్రశ్నతోనే ఈ కథ విశ్లేషణను ముగిద్దాం.